పూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు ఇస్కాన్ సెంటర్లో ఆర్ఎన్ఆర్ ఇంటర్ కాలేజీలో చదువుతున్న ఒక ప్రథమ సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం రాసపాల్యం గ్రామానికి చెందిన హేమశ్రీగా మృతురాలి గుర్తింపు జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె మరణానికి కాలేజీ యాజమాన్యమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. తల్లిదండ్రులు కాలేజీకి చేరుకోవడంతో యాజమాన్యం అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. విద్యార్థిని మరణ వార్త తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ముందు చేరి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కొంత కాలేజీ ఫర్నిచర్ను ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. తమ బిడ్డను తిరిగి తెచ్చివ్వాలని తల్లిదండ్రులు విలపించగా ఆవేదనతో అక్కడివారు కన్నీళ్లు పెట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే సాయంత్రం వరకు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కాలేజీ ముందు కూర్చోవడంతో ఉద్రిక్తత పెరిగింది. కాలేజీ లోపలికి చొరబోయే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు మరియు మృతురాలి తల్లిని పోలీస్ స్టేషన్కు తరలించారు.